రాష్ట్రంలో నిజంగా దళితుల అభివృద్ధి జరిగిందా? 30% జనాభా ప్రాతిపదిక ఉన్న దళితులకు నిజమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి జరిగిందా? ఇటీవల CNN సర్వే ప్రకారం 70 సంవత్సరాల స్వతంత్ర కాలంలో ఆంధ్రప్రదేశ్ లో దళితుల స్థితిగతులు ఏమాత్రం బాగుపడలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ వారసత్వం పొందిన వైఎస్ఆర్సీపీ కూడా వీళ్ళకి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం 2 పార్టీలకు సంబంధించిన 2 సామాజిక వర్గాలకే ఇన్ని సంవత్సరాల అభివృద్ధి జరిగిందని సర్వే తేల్చి చెప్పింది. సామాజికంగా దళితులను తక్కువగా చూడడం, ఈ ఆధునిక కాలంలో కూడా దళితులను ఇప్పటికీ మాలవాడ, మాదిగవాడ పేరుతో ఊరికి దూరంగా వేరుగా చూడడం, వాళ్ళపైన దాడులు చేయడం, కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, గంగపర్రు లాంటి ఎన్నో గ్రామాల్లో ఇంకా దాడులు కొనసాగడం, మహిళలకైతే కనీస మర్యాద లేకపోవడం, వాళ్ళ అభివృద్ధి శూన్యంగా ఉండడం మొత్తాన్ని సర్వే తేల్చింది. రాజకీయంగా అభివృద్ధి ఉన్నా వాళ్ళ పరిస్థితి మెరుగుపడేదేమో, కానీ మీడియాని అడ్డం పెట్టుకొని కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే రాజకీయ లబ్ధి పొందాయని, స్వతంత్ర భావాలు, అంబేద్కర్, కాంశీరాం ఆలోచనలు ఉన్న పివి రావు, జూపుడి ప్రభాకర్ రావు, మందకృష్ణ మాదిగ, హర్ష కుమార్, కారం శివాజీ, రావెల కిషోర్ లాంటి బలమైన నాయకులు ఉన్నా వాళ్ళని కూడా ఏదో ఒక వంకతో తొక్కేస్తున్నారని, ఇన్నేళ్లలో ఒక సంజీవయ్య గారు తప్ప ఇంకో ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి లేరని, మంత్రివర్గంలో కూడా సరైన శాఖలు ఇవ్వలేదని తెలుస్తుంది. కనీసం నామినేటెడ్ పదవులు కూడా దళితులకు అందకుండా చేస్తూ వాళ్ళ కనుసన్నల్లో ఉన్న నాయకులకి పగ్గాలు అప్పచెప్పి దళితులని, వాళ్ళ ఓట్లని వాడుకుంటున్నారని నివేదిక పేర్కొంది. ఇక ఆర్థిక అభివృద్ధి విషయానికి వస్తే ప్రభుత్వ పరంగా వచ్చే అవకాశాలైన కాంట్రాక్టులు, పెట్రోల్ బంకులు, గనుల లీజులు, బారు లైసెన్స్లు, ఫ్యాక్టరీ అనుమతులు లాంటి వాటిలో ఎక్కడ కూడా దళితులకు అసలైన అవకాశం లేదని, కేవలం సంక్షేమ పథకాలకే దళితులను పరిమితి చేశారని నివేదిక చెబుతుంది. మాల మాదిగల మధ్య గొడవలు పెట్టి ఇరు పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని నివేదిక తేల్చి చెప్పడంతో దళిత యువత ఆలోచనలో పడి ఇన్ని ఏళ్లుగా తమని బానిసలుగా తొక్కేసిన టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకొని ఢిల్లీలోని పెద్ద నాయకులని కలిసినట్టు తెలుస్తోంది. మాయావతి గారు, ప్రకాష్ అంబేద్కర్ గారు తమతో పాటు వెనుకబడిన బీసీలను, కాపులను, మైనారిటీలను కలుపుకొని పోరాటం చేసే కొత్త నాయకత్వం వైపు చూడమని, అలాంటి నాయకత్వాన్ని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని దిశానిర్దేశాలు ఇచ్చి పంపించారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. దళిత యువత ఇప్పుడు అలాంటి నాయకత్వాన్ని గెలిపించి తమ అభివృద్ధిని పొందే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.